హాయ్ అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? ఈరోజు గుమ్మడికాయ పులుసు పెట్టి చూపిస్తాండి మీకు. ఫస్ట్ చెక్కు తీసుకొని ముక్కలు కట్ చేసి చూపిస్తాండి. చూడండి, ముక్కలు అయితే కట్ చేసిన. ఇది పోపులు వేసేటప్పుడు ఏం చేయాలంటే ఒక్కటే ఉల్లిగడ్డ ఎక్కువ వేయొద్దండి, తీయగా ఉంటుంది. ఇందులోనే కొంచెం బెల్లం వేస్తాం కాబట్టి ఎక్కువ ఉల్లిగడ్డలు వేసుకోవద్దు. ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, ఇక మళ్ళీ జీలకర్ర వేసుకోవాలి, అల్లం వెల్లిపాయ వేసుకోవాలి, కరివేపాకు వేసుకోవాలి, ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు అండి. ఇక చూడండి, కొంచెం చింతపండు నానబెట్టిన, ఇది గుజ్జులాగా చేసి వేసుకోవాలండి. ముక్కలు చాలా గట్టిగా ఉంటాయి. ఇవి మంచిగా ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాతనే, మంచిగా వేగిన తర్వాతనే ఈ మసాలాలైనా ఈ చింతపండు గుజ్జు అయినా పోసుకోవాలి. దించే ముందు ఇక ఒక 2 minutes దించుతామనగా బెల్లం వేయాలండి. కొంచెం బెల్లం, ఇక ఇంత బెల్లం వేసేయాలి. వేసి ఇక దించేస్తే సరిపోతుందండి. ఇదైతే ఆరోగ్యానికి చాలా మంచిది. లేడీస్కి అయితే, ఇంకా యూట్రస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకైతే చాలా క్లియర్ అయిపోతుందండి. జెంట్స్ కూడా తినొచ్చు. కనీసం ఒక నెలలో ఒక రోజైనా తినండి, ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చండి. నేను పోపు చేసి మళ్ళీ మీకు చూపిస్తాండి. పోపు అయితే చేస్తున్నాండి. కొంచెం ఉల్లిగడ్డ వేయాలి, పచ్చి వాసన పోవాలండి. ఉల్లిగడ్డ ఎట్లా వాసన వస్తే పచ్చి వేస్తే పచ్చి పులుసులో తప్ప పచ్చి ఉల్లిగడ్డ ఎందులో పనికిరాదండి. చూడండి, అల్లం వేసిన, అల్లం వెల్లిపాయ వేసిన, కరివేపాకు వేసిన, ఉల్లిగడ్డలు కూడా ఎర్రగా అయినాయండి. ఇప్పుడుగా ముక్కలు వేసుకున్నాము. ముక్కలు వేసుకొని కొంచెం మంట తక్కువ పెట్టుకోవాలండి. ఈ ముక్కలు వేసుకున్నాము. ఇవి ముక్కలు గట్టిగా ఉంటాయి కాబట్టి కొంచెం మంచిగా సిమ్ములో పెట్టి మూత వేస్తే ఆవిరికే మంచిగా మెత్తగా అవుతాయండి. మెత్తగా కాగానే కొంచెం అంటే ఉప్పు కొంచెం ముందరనే వేసుకోవాలి. ఉప్పు, కారం, చింతపండు గుజ్జు, దించే ముందు బెల్లం, ఇవన్నీ వేసుకుంటే సరిపోతుందండి. అయితే ఉడికింది. ఇప్పుడు కొంచెం ఏం చేయాలంటే మనం చింతపండు గుజ్జు వేసుకోవాలండి. ఉప్పు అయితే ఫస్ట్ వేసిన, చింతపండు గుజ్జు వేసుకోవాలి. కొంచెం మగ్గంగానే మళ్ళీ కారం వేసుకోవాలి, దించే ముందు బెల్లము. తర్వాత ఈ బెల్లం ఎందుకు వేస్తామంటే కొంచెం వగరు ఉంటుందండి. వగరు పోవడానికే ఈ బెల్లం, వాతం ఉన్న వగరున్నా ఇచ్చుకుంటుంది అన్నట్టు బెల్లం వేస్తే. అది జీలకర్ర మెంతుల పొడి కూడా కంపల్సరీ వేయాలండి. ఎప్పుడైతే మనము చింతపండు గుజ్జు పోస్తామో దేంట్లోనైనా, అది పోసినప్పుడు మాత్రం జీలకర్ర మెంతుల పొడి వేసుకోవాలి. వేసుకుంటేనే నీకు టేస్ట్ వస్తుంది, లేకపోతే రాదండి. చూడండి, కారం వేసిన, ఇక జీలకర్ర మెంతుల పొడి వేసిన, ఉప్పు వేసిన, అన్నీ వేసుకున్నాండి. కొంచెం బెల్లం కూడా వేసిన, వగరు పోవడానికి, వాతం పోవడానికి. ఇక అయిపోయిందండి, బంద్ చేసిన. చూడండి, గుమ్మడికాయ పులుసు రెడీ అండి. నాకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.